సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత శుక్రబలం ఈ రాశి వారికి వచ్చినది. అలాగే జన్మ రవి యొక్క దోషం తొలగిపోయినది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. ఈ వారంలో చంద్రబలం అనేటువంటిది కూడా ఈ మకర రాశి వారికి ఉంటుంది. వెరసి రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు. అయితే రెండవ స్థానమందు శని రవి గ్రహాల యొక్క కలయిక, ఇది చాలా రేర్గా సంభవించేటువంటి యుతి. మరి దీనివల్ల ఏమవుతుంది? ఈ వారం ప్రధానంగా ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే, హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ అన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శని రవి కలిసి ఉండడం వల్ల, అలాగే కుజుడు బుధుడు కలిపి జన్మరాశిలో ఉండడం వల్ల, ఈ గ్రహస్థితి వల్ల హీనత్వం దుష్ట సంసర్గో, ఏ సందర్భంలోనైనా సరే దిగజారనటువంటి పేరు దిగజారిపోవడానికి అవకాశం ఉంటుంది. పేరు పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు మాట్లాడేటువంటి వ్యక్తులు, మీరు చేసేటువంటి చర్యలు ఇవన్నీ కూడా మీ యొక్క పేరుని పాడు చేసేటువంటి విధంగా ఉంటాయి అన్నారు. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. లేని పక్షంలో మీరు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తిట్టుకునేటువంటి విధంగానో, లేదా మీ పేరు తగ్గిపోయేటువంటి విధంగానో ఈ గ్రహస్థితి మీకు ఫలితాన్ని ఇస్తుంది. దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ, చెడు సావాసాల జోలికి వెళ్ళేలా చేస్తుంది. ఈ గ్రహస్థితి వ్యసనాల వల్ల ధనాన్ని కోల్పోయేలా చేస్తుంది. చాలా ఈజీగా డబ్బు సంపాదించడం వైపు ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే మరీ ముఖ్యంగా దొంగతనాలు అవి చేసేలా చేస్తుంది. ఇవి ఏవి దొరికేసినా ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ పేరు దిగజారిపోతుంది. కాబట్టి ఈ గ్రహస్థితి మనకు బాగా లేనప్పుడు ఈ సంకేతాలను ఇస్తూ ఉంటుంది. పలానా వాటి జోలికి వెళ్ళకూడదు. ఎదురుగుండా ఒక బంగారపు బిస్కెట్ పెట్టేసినా మీరు దొబ్బకూడదు. దొబ్బితే ఏమవుతుంది? ఏసీసీ కెమెరాలోనో పడిపోతుంది అన్నట్టు. ఉదాహరణకు చెప్తున్నా, అంత పేరు దిగజారిపోయేటువంటి పరిస్థితులు. కావాలని మిమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి వ్యక్తులు ట్రై చేసేటువంటి వారం ఈ వారము. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే, కాబట్టి ఈ వారంలో మీరు క్రమశిక్షణతోటి, నిజాయితీగా, నిబద్ధతతోటి ఉండగలిగితే ఈ వారం తర్వాత మంచి పేరు సంప్రాప్తమవుతుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి అబద్ధాలు ఆడకండి, దొంగతనం చెయ్యకండి, మీకున్న దాని పట్ల తృప్తిగా ఉండండి, ఆలోచన సరళని మార్చుకోండి, వ్యాయామం వైపు మనసుని తీసుకెళ్ళండి. దానివల్ల శరీరానికి, మెదడుకి కూడా ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది. మీలో చాలా ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని తగినటువంటి రీతిలో ప్రోత్సహించండి. తత్ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయి. చెడు సావాసాల జోలికి వెళ్ళకండి. ఇది చెడు అని తెలిసినప్పుడు అక్కడ ఆగిపోండి. అప్పుడు ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి పరిణామాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లగ్జరీ దొరుకుతుంది, కంఫర్ట్ దొరుకుతుంది, అయితే అది మీది కాదు. ఇతరుల యొక్క లగ్జరీలు, ఇతరుల యొక్క కంఫర్ట్స్, అంటే మీకు బండి లేకపోయినా మీ పక్కింటోడో ఎదురింటోడో మీకు బండి ఇస్తాడు, మీరు వెళతారు. కాకపోతే ఆ బండి నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. అది ఎక్కడైనా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల పట్ల మీరు కొంచెం మీకున్నటువంటి పేరును కోల్పోతారు. కాబట్టి ఈ వారం వాటి పట్ల జాగ్రత్తగా ఉండగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆర్థికంగా కానీ సమస్యలు ఏమీ లేవు. చిన్నపాటి ఇబ్బందులున్నా వాటిని మీరు దాటగలుగుతారు. ప్రత్యేకించి స్త్రీలకు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి శనివారం నాడు 13 అప్పాలని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానం చేయండి. ఈ గ్రహ దోషాల నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.